ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి పేరు పేరున రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ పండుగని అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. ఈరోజు కథ నీ రాకకి ఎపిసోడ్ నెంబర్ 13. ఈ స్టోరీ మీకు నచ్చితే తెలుసు కదా, తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇక స్టోరీలోకి వెళ్దాం. పద్మ గారు చెప్పిన మాటలని తలుచుకుంటూ బెడ్ మీద కూర్చొని వెనక్కి వాలింది సీత కళ్ళు మూసుకుని. అదే సమయంలో కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న తమ ఇద్దరి ఫోటో చూస్తూ చాలా వెలితిగా ఉంది సీత అనుకొని లేచి కాస్త ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళాడు రామ్. ఆఫీస్ ఫోన్ మాట్లాడుతూ కూర్చున్న దశరథ్ గారి పక్కన కూర్చున్నాడు రామ్. రామ్ ముఖం చూసి ఎందుకో డల్గా ఉన్నాడు అని అర్థమయ్యి, నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అని అవతల వారికి చెప్పి రామ్ పక్కకు జరిగి రామ్ చేతిని ఆయన చేతిలోకి తీసుకుని, ఏమైంది రామా అని అడిగారు ఆయన. తండ్రి ముఖంలో కంగారు గమనించి, ఏమీ లేదు డాడ్, సీతని అక్కడికి పంపించాను, కానీ తను సేఫ్గానే ఉంటుంది కదా అని అడిగాడు. సీతని పంపడానికి నువ్వు ఒప్పుకున్నప్పుడే నాకు అక్కడ పరిస్థితి అర్థమైంది. నువ్వు అన్ని జాగ్రత్తలు చేసే ఉంటావని అనుకున్నాను రామా అన్నారు ఆయన. విశ్వం గారు సీతని పంపమని ఒకసారి రామ్ని అడిగారు. కొన్ని రోజులయ్యాక తీసుకెళ్ళండని ఆయనకి చెప్పి రవీంద్రని లాక్ చేసి గజలక్ష్మిని కట్టడి చేసి ఆపై విశ్వం గారికి ఫోన్ చేసి వారం రోజుల్లో సీత పుట్టినరోజున వచ్చి తీసుకువెళ్ళండి అని చెప్పాడు రామ్. బయట వారు ఏదో చేస్తారు అనుకుంటే కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది డాడ్, కానీ అక్కడ అలా కాదు, సొంత వాళ్ళే విషం చిమ్ముతారు. ఆవిడని నేను నమ్మలేను డాడ్ అన్నారు రామ్ తండ్రి భుజం మీద తల వాల్చి. ఆయన రామ్ తల నిమిరి, అక్కడ ఉంది సీత మాత్రమే కాదు రామా, నీ ప్రాణం ఉంది. తన జోలికొస్తే ఎలా ఉంటుందో వాళ్ళకి ఈపాటికే తెలుసుంటుంది. మళ్ళీ అంతటి సాహసం చేయరు. నువ్వు కంగారు పడకు అన్నారు ఆయన. ఆయన మాటల్లో కూడా నిజం లేకపోలేదు అనిపించింది రామ్కి. ఆయన ఒకసారి చుట్టూ చూసి రామ్ వైపు తిరిగి, ఒక తండ్రిగా నీకొక మాట చెప్తాను రామా అన్నారు. రామ్ తలెత్తి చూసి, ఏంటి డాడ్ అన్నాడు. అందరి పెళ్ళి లాంటిది కాదు రామ మీది. అనుకోని పరిస్థితుల్లో చాలా అత్యవసరంగా జరిగిన వివాహం. అందులో సీతకి కూడా మన గురించి కానీ ముఖ్యంగా నీ గురించి ఏమీ తెలియవు. అలాంటి టైంలో నువ్వు తనకి అర్థం అవ్వటానికి కొద్దిగా టైం పడుతుందని మాకందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు అలా కాదు. మీకు ఒకరంటే ఒకరికి ప్రేమ, ఇష్టం అన్నీ ఉన్నాయి. పెళ్లితో ముడిపడిన మీ బంధాన్ని మరింత బలోపేతం చేయండి రామా. ఈ వయసులో ప్రేమ మాత్రమే చాలనిపిస్తుంది, కానీ మీ బంధానికి బాధ్యత చేకూరితేనే అందమైన ఆనందమైన అల్లుకుంటుంది. నీకు అర్థమైందని అనుకుంటున్నాను అని చెప్పారు ఆయన. రామ్ తల ఊపి ఎస్ డాడ్ అన్నాడు. ఆ తర్వాత కట్ చేస్తే సీత స్నానం చేసొచ్చి రామ్ ముందుగానే చెప్పిన చీర కట్టుకుని రెడీ అవుతూ ఉండగా రామ్ వెనక నుండి హక్ చేసుకొని అద్దంలో తనని చూస్తూ ఎంత ముద్దుగా ఉన్నావో అంటూ మెడవంపులో తలపెట్టి ముద్దు పెట్టాడు. సీత బుగ్గలు రంగు మారి ఎరుపెక్కాయి, కళ్ళు వాలిపోయాయి. ఇంతలో ఫోన్ రింగ్ అవ్వటంతో కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. రూమ్లో ఎవరూ లేరు. తల కొట్టుకుని ఫోన్ వైపు చూసి నవ్వుతూ లిఫ్ట్ చేసింది. సీత, ఏం చేస్తున్నావు? రెడీ అయ్యావా అని అడిగాడు రామ్. హా అని ఏదో గుర్తొచ్చిన దానిలాగా, ఈరోజు మీటింగ్ లేదా అని అడిగింది. ఎందుకోయ్ అన్నాడు రామ్. రోజు ఈ టైంలో మీటింగ్లో ఉంటారు కదా అని చెప్పింది. ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు సీత, బాబాయ్ చూసుకుంటున్నారు అని చెప్పాడు రామ్. అలా మాట్లాడుతూ ఉండగా హ్యాపీ బర్త్డే సీత అన్నాడు రామ్ అల్లరిగా. ఆపై మాట్లాడలేక సిగ్గుపడుతూ నించుంది సీత. గత రాత్రి రామ్ చెప్పిన విషెస్ గుర్తు చేసుకుని. హేయ్ మాట్లాడు అన్నాడు రామ్. మీరు ఇలా మాట్లాడితే నేను మాట్లాడలేను అని చెప్పింది సీత చిన్నగా. నువ్వు మాట్లాడకపోతే విషెస్ ఫోన్లో కాదు, డైరెక్ట్గా చెప్తాను, ఓకేనా అన్నాడు రామ్. రామ్ మాటలకి అర్థం ఒక నిమిషానికి బోధపడి, మాట్లాడతాను చెప్పండి అనింది. అది అలా ఉండాలి అంటూ గుర్తుంది కదా సర్ప్రైజ్ అన్నాడు రామ. అదేంటో చెప్పొచ్చు కదా అని అడిగింది సీత. తినబోతూ రుచెందుకు సీత, ఇంకాసేపు ఆగితే చూస్తావు కదా అన్నాడు రామ్. అలా కాసేపు మాట్లాడి రామ్ చెప్పినట్టు రెడీ అయ్యి బయటికి వెళ్ళింది సీత. ఇంట్లో ఉన్న వాళ్ళు కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నారు సీతని. ఎక్కడ రెప్పపాటులో అద్భుతం మిస్ అవుతామేమో అనే భావంతో. నెమలి కంఠం రంగు పట్టుచీర, మెడలో మంగళసూత్రాలతో పాటుగా నెక్లెస్, హారం, ముఖానికి వన్నె తెచ్చిన నుదుట కుంకుమ, పైపన్ను కనిపించే అందమైన నవ్వు, దిష్టి చుక్క లాంటి పుట్టుమచ్చ,
కాటుక దిద్దిన కళ్ళు, గులాబీ రేకుల్లాంటి పెదాలు, చేతులకి గాజులు, కాళ్ళకి పట్టీలు, పొడవాటి జడ, అందంగా తురిమిన పువ్వులు, నడకకు మాటకు అనుగుణంగా ఊగుతున్న చెవి జుంకాలు, ఇలా ప్రతీదీ తన కోసమే అన్నట్టుగా ఉన్నాయి అన్నీ. సీతమ్మ నవ్వితే ఇంత అందంగా, ఎన్నెల కురిసినంత హాయిగా ఉంటుందా అనుకున్నారు ఆ ఇంట్లో ఎప్పటి నుండో ఉన్న పనివాళ్ళు. ఇన్నాళ్ళు ఆ మహాతాళ్ళు పెట్టే కష్టాలు తప్ప అమ్మాయి గారి నవ్వు చూడనే లేదు మనం. ఎంత ముద్దుగా ఉన్నది సీతమ్మ అంటుంది మరో ఆవిడ. కనురెప్పు వేయటం మర్చిపోయి మరి సీతని చూస్తున్నారు విశ్వనాథం, శ్రీనివాస్, పద్మగారులు, మహా, అనిత. అనిత దూరం నుండి చూస్తుంది. ఈశ్వర్ కూడా చూస్తున్నాడు. సీత అందరి వంక చూసి తండ్రి దగ్గరికి వెళ్ళి, ఏంటి నాన్న అలా చూస్తున్నారు అని అడిగింది. నా బంగారు తల్లి సాక్షాత్తు సీతమ్మ వరలాగా ఉంటే చూడటానికి 2 కళ్ళు చాలటం లేదు అన్నారు సీత తల నిమృతు. సీత అందంగా నవ్వుతుంటే సీత దగ్గరికి వచ్చి చేతులతో దిష్టి తీసి, ఎంత చక్కగా ఉన్నావే సీత, నీకు నా దిష్టి తగిలేలా ఉంది అంటూ కనకమని పిలిచారు వంటగది వైపు చూస్తూ. వస్తున్నానమ్మగారు అంటూ దిష్టి తీయటానికి ఉప్పు మిరపకాయలు పట్టుకొని వచ్చేసింది. నీ మతిమండ, ఇక్కడే తీయనా అంటూ విసుక్కొని సీతని పట్టుకొని ఇంటి వెనక్కి తీసుకువెళ్లారు. అత్త, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని అడిగింది సీత మొహమాటంగా. నీకేమీ తెలీదు, నువ్వు ఊరుకో. ఇంట్లో వాళ్ళం మేమే ఇలా చూస్తుంటే ఇక ఊర్లో వాళ్ళ కళ్ళు అన్నీ నీ మీదే ఉంటాయి అంటూ దిష్టి తీసేసి ఆవిడ కంటి చివర నుండి కాటుక తీసి సీత చెవి వెనక పెట్టారు. మహా పరిగెత్తుకుంటూ వచ్చి సీతని ముద్దు పెట్టి, ఎంత బాగున్నావో వదినా అంటూ ఫోటోలు దిగేసి హడావిడి చేసింది. మహాని చూస్తుంటే సీతతో తనకి కూడా ప్రేమగా ఉండాలి అనిపించింది అనితకి. కానీ బుద్ధి వెక్కిరించి, ఏ మొహం పెట్టుకుని సీత ఎదురుగా నించుంటావు అని ప్రశ్నించింది. ఇక గజలక్ష్మికైతే సీతని చూస్తే కడుపు మండిపోతుంది. ఇప్పుడు ఏం చేసినా తన మెడ మీద కత్తయ్య కూర్చుంటాడు రామ్ అని బుద్ధి హెచ్చరించగానే సీతని మనసులో తిట్టుకోవటం, గోడలకి చెప్పుకొని అక్కసు వెలగకటం తప్ప ఏమీ చేయలేకుంది. మహా తీసిన ఫోటోలు వెంటనే ఫ్యామిలీ గ్రూప్లో పెట్టింది మహా. వాటిని చూడగానే తాను ఊహించిన దానికంటే చాలా రెట్లు అందంగా ఉన్న సీతని తడిమి స్క్రీన్కి ముద్దు పెట్టి, ఇలా అయితే కష్టం బంగారం అనుకున్నాడు రామ్. ఇంతలో ఆత్మారాం బయటికి వచ్చి, ఒరేయ్ బ్రహ్మచారి అని పిలిచాడు. ఏంట్రోయ్ పిలుపు మారింది అన్నాడు రామ్. హా అని నిట్టూర్చి, నువ్వెలాగో బ్రహ్మచారిలాగే ఉండిపోయేలా ఉన్నావు కదా అన్నాడు ఆత్మారాం. నీ బొందరా, సీత నుండి నా ప్రేమకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఇక సీతతో లైఫ్ స్టార్ట్ చేసేస్తాను అన్నాడు రామ్ గుండెపై కుడి చేయి వేసుకొని గాల్లోకి చూసి సీతని తలుచుకొని. బాబు బంగారాజా, స్టార్ట్ చేసి మాట్లాడబోయి, అప్పటి వరకు బ్రహ్మచారివే కదా అన్నాడు ఆత్మారాం. అది సరే, ఏంటి ఇలా ఊడిపడ్డావు అని అడిగాడు రామ్. నా కష్టాలు ఏమని చెప్పమంటావు, ఎన్నని చెప్పమంటావు అంటూ తలకి ఒక చేయి పెట్టి ఒక కాలు కిందికి వదిలేసి కిటికీలో కూర్చున్నాడు ఆత్మారాం. ఇప్పుడు ఏమైంది అన్నాడు రామ్. ఏమైందని ఎలా అడుగుతున్నాడో చూడు. అసలు నీకు మనసుందా? ఇన్ని రోజులు ఆడవాసన తెలియని నన్ను రాత్రి ఉక్కిరి బిక్కిరి చేశావు. ఇక నువ్వు సీతతో, నేను ఆత్మా సీతతో సెట్ అయిపోతాము అని సంబరపడి అలా విహారయాత్రకి వెళ్ళి ఇలా వచ్చేసరికి నీ సీతని, అదే నా ఆత్మా సీతని పుట్టింటికి పంపించేశావు అంటూ గోడు చెప్పుకున్నాడు. రామ్ నవ్వి, అదా నీ బాధ, 2 రోజుల్లో నీ బాధ తీరిపోతుందిలే అని సర్ది చెప్పి ఆత్మారాంని శాంతింపచేసి బయటికి వెళ్ళాడు రామ్. సీత వాళ్ళు గుడికి బయలుదేరుతూ బయటికి రాగానే సీత కోసం ఇంటి ముందు కారు ఆగింది. ఎప్పుడు నడిచే గుడికి వెళ్ళటం అలవాటున్న సీత, నడిచే వెళ్దాం నాన్న అని అడిగింది. ఈసారికి ఈ నాన్న కోసం ఇలా కానిపు బంగారం అన్నారు ఆయన. సరే అని మహాతో కలిసి కారెక్కి పక్కన ఇంకా ప్లేస్ ఉండటంతో దూరంగా ఉన్న అనితని చూసి రమ్మని పిలిచింది సీత. తననేనా కాదా అని వెనక్కి చూసి వెనక ఎవరూ లేకపోవటంతో ఆశ్చర్యంగా సీత వైపు చూసింది అనిత. గుడిలో కూడా నా బిడ్డతో పని చేయించుకోవటానికి తీసుకెళ్తుంది చూడు అని మనసులో కుళ్ళు రాజుకొని సీత వైపు ఉరిమి చూసింది గజలక్ష్మి. అనిత ఒక్కో అడుగు వేస్తుంటే అది గమనించిన పద్మ అనిత చెయ్యి పట్టుకొని తీసుకువచ్చి కారులో కూర్చోబెట్టింది. పద్మ శ్రీనివాస్ గారి కోసం ఈశ్వర్ తెచ్చిన కారులో వాళ్ళెక్కగానే విశ్వం గారు సీత ఉన్న కారులో ముందు సీట్లో కూర్చున్నారు. ఇక తప్పదనుకొని గజలక్ష్మి గుడికి కాలినడకన బయలుదేరింది, నోట్లో తిట్లు చదువుకుంటూ. చూసేవాళ్ళు మాత్రం నవ్వుతూ, దేవుడు అన్నీ చూస్తాడు, ఎంత కష్టపెట్టింది సీతమ్మని, అంతకంతా అనుభవిస్తుంది,
ఇన్ని రోజులు ఏం చేయలేకున్న విశ్వం గారు ఇక ఊరుకుంటారా? సీత భర్త, అత్తామామలు ఊరుకుంటారా? అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఊరంతా గుడికి కదిలారు. సీత పక్కన అనిత చాలా ఇబ్బందిగా కూర్చుంది. సీత, పద్మగారి చూపు, ప్రేమ తనపై ఇంకా ఉన్నాయి అంటే నమ్మటానికి తనకే చాలా సమయం పడుతుంది. మహా, తిను నా చెల్లి అనిత అంటూ అనితని మహాకి, అనిత తిను మా బావగారి చెల్లి, పేరు మహతి అంటూ మహాని అనితకి పరిచయం చేసింది సీత. హాయ్ అంటూ మాట కలిపేసింది మహా. అనిత కూడా మొహమాటంగా మాట్లాడటం మొదలుపెట్టింది. సీత ఉన్నత మనసుని చూసిన విశ్వం గారికి భార్య ఇందిర గుర్తొచ్చింది. ఇంతలో గుడి రావటంతో అందరూ కారు దిగారు. సీత నవ్వుతూ స్వామివారి పట్టు వస్త్రాలు పట్టుకొని వస్తుంటే చూసేవారికి అందమైన కళ కంటున్నట్టుగా ఉంది. పంతులు గారికి పట్టు వస్త్రాలిచ్చి చేతులు జోడించి రాముల వారిని, సీతమ్మ వారిని మొక్కుకుంది సీత. పూజ మొదలయ్యే నిమిషం ముందు గుడి ముందు వరుసగా కారు లాగాయి. అందరూ అటుగా చూసి నోరెళ్లబెట్టారు. సీత కూడా బయట కోలాహలం విని ఏమై ఉంటుందా అని అటుగా దృష్టి సారించింది. అప్పుడే గుడిలోకి అడుగు పెడుతున్న వారిని చూసి అందులో ఉన్న పెద్దావిడిని గుర్తుపట్టి తండ్రి వైపు చూసింది. శకుంతలదేవి గారు ఎన్నేళ్లకి కుటుంబంతో సహా గుడికి వస్తున్నారు అనుకుంటూ ఆశ్చర్యంగా చూడసాగారు. శకుంతలదేవి గారు, ఆవిడ 2 కొడుకులు, 2 కోడళ్ళు, వారి పిల్లలు, 4 అబ్బాయిలు గుడిలోకి వస్తున్నారు. అంతమందిలో సీతకి శకుంతలదేవి గారు మాత్రమే తెలుసు. గుడిలోకొచ్చిన ఆవిడ దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేసింది సీత. సీత తనని గుర్తుపట్టడమే చాలా ఆనందాన్నిచ్చింది ఆవిడకి. కళ్ళజోడు సరిచేసుకుని సీత భుజాలు పట్టుకుని పైకి లేపి గుండెకి హత్తుకున్నారు మనవరాలిని మొదటిసారిగా. ఎన్ని రోజులు ఆమె పంతం, పట్టుదల, ఇందిరాదేవి గారి మీద కోపం ఆవిడ దృష్టిలో అన్నీ ఒకేసారి కరిగిపోయాయి. సీతని తేరిపారా చూసుకొని నుదుట ముద్దు పెట్టుకొని మళ్ళీ ఇంకో భుజానికి హత్తుకొని ఏడుస్తూ ఉండిపోయారు మౌనంగా. ఆవిడ ప్రేమని సాధ్యమైనంత వరకు ఆస్వాదిస్తూ ఆవిడ భుజం మీద తలపెట్టి ఆవిడని గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది సీత కూడా. ఆవిడ ఉరిమి చూస్తేనే అవతలవాడు సగం చచ్చిపోతాడు. అలాంటి ఆవిడ ఇలా కళ్ళనీళ్ళు పెట్టుకోవటం చూసి చుట్టూ ఉన్న జనాలు ఆశ్చర్యపోయారు. ఇన్ని సంవత్సరాలలో ఏనాడు బయటికి రాని శకుంతలదేవి గారు సీత కోసం రెండోసారి రావటం వారి ఆశ్చర్యానికి మరొక కారణం. మొదటిసారి సీత పెళ్లికైతే, రెండోసారి కుటుంబ సమేతంగా ఇలా సీత కోసం గుడికి. ఇద్దరు అలా ఉండగా వెనకే ఉన్న కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు ఆవిడని చూసి కాస్త బాధపడ్డారు. కానీ ఆవిడ సీతని దగ్గరికి తీసుకునే విధానంలో వారికి అర్థమైంది ఇన్ని రోజులు ఆమె లోపల ఎంత బాధ దాగి ఉండిపోయిందో అని. దామోదర్ గారు శకుంతల గారి భుజం మీద చేయి వేసి, ఏంటమ్మా ఇది అన్నారు. ఆవిడ తేరుకొని సీత కన్నీరు తుడిచి, దాము, ఇది సీత, నా మనవరాలు, నీ మేనకోడలు అని సంతోషం నిండిన గొంతుతో చెప్పారు. సీత వైపు చూసి, మీ పెద్దమామయ్య దామోదర్ అని చెప్పారు ఆవిడ. అప్పటి వరకు శకుంతల గారిని మాత్రమే చూస్తున్న కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళ చూపు సీత వైపు తిప్పారు. నిలువెత్తు బంగారంతో చేసినట్టు ఉన్న సీతని చూసి దామోదర్ పక్కకొచ్చి నించున్నాడు దివాకర్. సీత కూడా వాళ్ళని కన్నీరు నిండిన కళ్ళతో చూస్తూ నించుంది. ఇద్దరు ఒకేసారి సీతని తమ మధ్యకి తీసుకుని హత్తుకున్నారు. సీత కూడా భుజం మీద తలవాల్చి ఏడుస్తూ తన తండ్రి దగ్గర ఉండే అంత ప్రేమ వాళ్ళ చేతుల్లో చూసింది మళ్ళీ. కాసేపటికి తేరుకొని దామోదర్ సీతని చూస్తూ నుదుట ముద్దు పెట్టుకొని, నీ పేరుకి తగ్గట్టు అచ్చం సీతమ్మ వారిలాగే ఉన్నావు బంగారం అన్నారు. దివాకర్ వెనక్కి తిరిగి చూసేసరికి దామోదర్ భార్య నిర్మల, దివాకర్ భార్య నీరజ ముందుకు వచ్చారు. దామోదర్ భుజం మీద నిర్మల వేసిన చెయ్యిని పట్టుకొని, నిర్మలతో నా మేనకోడలు సీత అంటూ సీతని పరిచయం చేశారు. సీతని నిర్మల, నీరజ ఇద్దరు ప్రేమగా దగ్గరికి తీసుకున్నారు. అక్క, ఇక నుండి మనకి ఆడపిల్ల లేని బాధ లేదు. మనకి కూతురైనా కోడలైనా ఇక సీతే అంటూ నీరజ సీతకి బొట్టు పెట్టబోతూ నుదుట సింధూరం చూసి ముందు అక్కడ కుంకుమ పెట్టి కనుబొమ్మల మధ్య పెట్టారు. ఇంతలో ముందుకొచ్చేసి సీతని తేరిపార చూసి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకున్నారు. అవినాష్, త్రివేష్, దామోదర్ కొడుకులు, అర్జున్, ప్రణయ్, దివాకర్ కొడుకులు. అందరూ సీత కంటే 4-5 ఏళ్ళు చిన్నవాళ్ళు. సీత వాళ్ళకి కూడా త్వరగా నచ్చేసి సీతతో ఇట్టే కలిసిపోయారు. ఫోటోలు దిగేసి ఫ్రెండ్స్కి పరిచయం చేసేశారు సీతని. వాళ్ళని దూరం నుండి చూసి మహి వెళ్ళి, హాయ్ హాయ్, నేను మీకు అక్కని, చెల్లిని అవుతాను, నన్ను మీలో కలిపేసుకోండిరా అని అడిగి మరీ వాళ్ళతో చేరిపోయింది. అది చూసిన ఈశ్వర్ నోరెళ్ళ పెట్టేశాడు. అందరి మధ్య సీత గుడిలోకి వచ్చి నించుంది. విశ్వనాథం గారు ముందుకు వెళ్ళి వాళ్ళని పలకరించారు. వాళ్ళు కూడా పాత విషయాలన్నీ వదిలేసి
ఆయనతో మాటలు కలుపుకున్నారు. పూజ కోసం సీత తెచ్చిన పట్టు వస్త్రాలు సీత ఇవ్వగానే నిర్మల కూడా వాళ్ళు తెచ్చిన పూజ వస్తువులు, దేవుడి అలంకరణ వస్తువులు ఇచ్చేసి కూర్చున్నారు. అన్నీ అలంకరించి పూజ మొదలుపెట్టారు పూజారి గారు. సీత మనసు సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతుంది. రామ్ ఇచ్చిన ఈ సర్ప్రైజ్ తనకి జీవితాంతం గుర్తుండిపోతుంది అనుకుంటూ ఎప్పటిలాగే నవ్వుతూ నించున్న రాముల వారికి, సీతమ్మ వారికి మనసులో కొన్ని వేల సార్లు దండం పెట్టుకుని హారతి కళ్ళకద్దుకుంది. పంతులు గారు, 2 రోజుల్లో నా మనవరాలు తన భర్త కలిసి పీటల మీద కూర్చొని కళ్యాణం జరిపిస్తారు. ఏర్పాట్లు చూడండి అని చెప్పారు. సంతోషమమ్మా అంటూ ప్రసాదం వాళ్ళ చేతుల్లో పెట్టారు. దామోదర్ గారు సీత తలనిమిరి ఒకసారి బయటికి రా బంగారం అని పిలుచుకొని వెళ్లారు. వెనకే అందరూ కూడా వెళ్లారు. ఊరు జనమంతా అక్కడున్నారు. సీత చేతుల మీదుగా బట్టలు, ధాన్యం అందరికీ ఇవ్వమని సీతకి చెప్పారు ఆయన. సీత కళ్ళల్లో నీళ్లు. అందరూ ఒక్కొక్కరిగా వచ్చి తీసుకొని సీతని దీవించి వెళ్ళమని దివాకర్ చెప్పటంతో సీత విశ్వంగారిని చూసింది. ఆయన వెళ్ళమని సైగ చేయటంతో ముందుకు వెళ్ళి బట్టలు, ధాన్యం పంచుతూ ఉంది. పద్మగారైతే శకుంతల గారిని చూడటంతోనే ఆనంద సాగరాల్లో తేలిపోతున్నారు. అలా అందరికీ పంచిపెడుతుంటే సీతని ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉన్న మహాకి సీత మొహంలో తెలియని ఏదో ఆనందం కనిపించింది. లైవ్లో సీతని చూస్తున్న రామ్, నీలో ఈ సంతోషం, ఈ ధైర్యం చూడటానికి నేను నీతో రాలేదు సీత. నేను అక్కడ ఉంటే నీ ధైర్యం నేను అని నీ మనసు అనుకుంటుంది. నీ ధైర్యం నీ కుటుంబం అని నీకు చెప్పడానికే రాలేదు అనుకుంటూ సీతని మనసు నిండా నింపుకుంటూ ఉంటాడు రామ్. ఊరంతా సీతని దీవించి వెళ్తుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంది గజలక్ష్మి. కానీ అక్కడ కూడా ఆవిడ ఏమీ చేయలేదు. సింహాల్లాంటి 2 కొడుకులతో పెద్ద పులి లాంటి శకుంతలదేవి గారు అక్కడే ఉన్నారు. తోక జాడిస్తే పీక కోస్తారావిడ అని తెలిసి విషం నింపుకొని ఇంటి ముఖం పట్టారు మళ్ళీ. అన్నీ అయిపోయిన తర్వాత సీత, ఇంటికి వెళ్దామా అని అడిగారు దామోదర్ గారు. సీత ఆయన ముందు చేతులు జోడించి, నన్ను క్షమించండి మావయ్య. మొదటిసారిగా ఆ ఇంటికి నా భర్తతో కలిసి రావాలని ఆశపడుతున్నాను. ఆయన వచ్చాక ఇద్దరం కలిసి వస్తాము అని చెప్పింది సీత. ఆయన సీత తలనిమిరి, మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు సీత. రామ్ని ఇంటికి రమ్మని పిలిస్తే కూడా ఇదే మాట అన్నాడు, నీతో కలిసి వస్తాను అని అంటూ మరొకసారి సీత నుదుట ముద్దు పెట్టారు. శకుంతలదేవి గారు విశ్వనాథం వైపు చూసి, వెళ్ళొస్తాం అల్లుడు గారు, నా మనవరాలు జాగ్రత్త అని చెప్పారు. ఆయన నమస్కారం చేసి, అలాగే అత్తయ్య గారు అన్నారు. నిర్మల, నీరజ సీతని హత్తుకొని తప్పకుండా ఇంటికి రావాలి అని చెప్పి వెళ్ళారు. దివాకరు కూడా సీతని హత్తుకొని వెళ్ళొస్తాం చిట్టి తల్లి అని చెప్పారు. ఇక పిల్లలైతే సీతని వదల్లేక వదిలి వెళ్ళారు. మహిని కూడా. సీత విశ్వనాథం గారి గుండెలపై తలపెట్టి, ఈ ఆనందం ఎప్పటికీ ఇలాగనే ఉంటుంది కదా నాన్న అని అడిగింది. ఆయన సీత తలనిమురుతూ, ఆ అనుమానం నీకు అవసరం లేదు బంగారం. నీ భర్త నీకు తోడుగా ఉండగా నీ కంట్లో నీరు ఆనందానికి ప్రతీక అవుతుంది తప్ప బాధకి సంకేతాలు అవ్వవు అన్నారు. సీత ఆయన ముఖం వంక చూసి, అసలు ఆయనకి నేనేం చేశానని నాన్న అంటుంది. ప్రేమలో లెక్కలుండవు సీతమ్మ అంటారు ఆయన. కాసేపటికి అందరూ ఇంటికి చేరుకున్నారు. సీత పరుగున గదిలోకి వెళ్ళి రామ్కి ఫోన్ చేసింది. రామ్ మొబైల్ తనకి దగ్గరలోనే రింగ్ అవ్వటం విని వెనక్కి తిరిగి చూసింది. ఎదురుగా రామ్. సీత అమాంతం వచ్చి రామ్ గుండెపై వాలి, ఇక్కడి వరకు వచ్చిన వాళ్ళు గుడి వరకు రావచ్చు కదా, మీకోసం చాలా ఎదురు చూశాను అంటుంది ఏడుస్తూ. తన గుండెకి దగ్గరగా ఉన్న సీతని ఇంకా గట్టిగా హత్తుకొని ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండనిచ్చి కాసేపు అయ్యాక సీత ముఖాన్ని చేతిలోకి తీసుకుని బొటన వేలితో కన్నీరు తుడిచి కలువ పువ్వుల్లాంటి ఆ కళ్ళపై ముద్దు పెడుతూ, సర్ప్రైజ్ అన్నాను కదా సీత అన్నాడు రామ్. మళ్ళీ రామ్ గుండెల్లో తలదూర్చేసి, అసలు సర్ప్రైజ్ మీరు రావడమే అంటుంది రామ్ చుట్టూ చేతులు వేస్తూ. రామ్ నవ్వి, అక్కడికే వెళ్తావు అనుకున్నాను అన్నాడు. మీరు లేకుండా ఎలా వెళ్తాను అంటుంది. రామ్ నవ్వి, మరి నాకు ట్రీట్ ఏం లేదా అంటాడు కవ్వింపుగా చెవి దగ్గర. సీత బుగ్గలు కెంపులయ్యాయి. సీత ముఖం మళ్ళీ చేతిలోకి తీసుకొని బుగ్గలతో పోటీ పడుతున్న పెదాల వైపు చూపు మరల్చి మెల్లిగా వాటిని అందుకున్నాడు అతని పెదాలతో. సీత అడ్డు చెప్పకపోవడంతో ప్రేమనంతా ఆ ముద్దులోనే చూపించేశాడు రామ్. రామ్ నుండి కాసేపటికి వేరుపడి థ్యాంక్స్ అని చెప్పింది సీత. సీత నుదురికి తన నుదురానించి, ఐ లవ్ యూ సీత అన్నాడు రామ్. సీత సిగ్గుపడుతూ నవ్వింది. సీత పెదవి కింద ఉన్న పుట్టుమచ్చని వేలితో తడుముతూ సీతని చూస్తూ ఉంటాడు రామ్. ఇంతలో ఏదో గుర్తొచ్చిందానిలాగా కళ్ళు తెరిచి, మీరు రానన్నారు కదా అని అడుగుతుంది సీత
రామ్ నుండి ఒక అడుగు వెనక్కి వేస్తూ. దూరం జరిగిన సీతని నడుం పట్టుకుని దగ్గరికి లాక్కొని, లేకపోతే వస్తానని చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది? పైగా 2 రోజులు నిన్ను చూడకుండా ఉండటం నా వల్ల కాదు అని నాకు అర్థమైంది. అందుకే వచ్చేసా అంటాడు రామ్. ఇంత ఫాస్ట్‌గా ఎలా రాగలిగారు? అంటుంది సీత. సీత బుగ్గని తన గడ్డంతో రాపిడి చేస్తూ, సరిగ్గా విను, నీకు అర్థమవుతుంది అంటాడు. సీత ఆ సౌండ్ విని, అది హెలికాప్టర్ కదా అంటుంది. అవును, చాపర్ మనదే అంటాడు రామ్. సీత ఆశ్చర్యపోయి, మీకు చాపర్ కూడా ఉందా అంటుంది మళ్ళీ దూరం జరిగి. సీతని మళ్ళీ తన మీదికి లాక్కొని, అవును, కానీ నాకు కాదు, మనకు అంటాడు. సీత అలాగే రామ్ గుండెలపై వాలుతుంది ఆశ్చర్యంలో. సీత, బయటికి వెళ్దాం పదా అంటాడు రామ్. అమ్మో, మిమ్మల్ని ఎవరైనా చూస్తే అంటుంది సీత. రామ్ నవ్వి, నువ్వే కవర్ చేయాలి, నాకే సంబంధం లేదు అంటాడు. సీత ఆలోచనలో పడుతుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.